నటాంజు, ఇస్ఫహాను ఇట్లాగా అణుక్షేత్రాలను దెబ్బతీయడంతో పాటుగా కర్గ్ ద్వీపంలో ఉన్నటువంటి అణుక్షేత్రాన్ని దెబ్బతీసింది నిన్న ఇజ్రాయెల్, అమెరికా కలిసి. 1100 ఎయిర్ స్ట్రైక్స్ లో భాగంగా కర్గ్ దీవిలో ఆయుధాగారాలు ఉన్నాయని తెలుసు, ఆయిల్ క్షేత్రాలు ఉన్నాయి తెలుసు, కానీ అణుక్షేత్రం కూడా ఉందని తెలియదు. ఆ అణుక్షేత్రాన్ని దెబ్బతీసింది ఇజ్రాయెల్. దాంతో ఇప్పుడు ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి ఖతార్ విదేశాంగ మంత్రి ఏమంటాడంటే అరేబియన్ గల్ఫ్ మొత్తం దారుణమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు పేల్చినటువంటిది కనుక రేడియేషన్ వస్తే ఆ రేడియేషన్ వాటర్ అదేది సముద్రపు గర్భంలో కదా, దీవిలో కదా వాళ్ళు పెట్టింది, ఆ సముద్ర గర్భంలోది కనుక పేలిపోతే అందులో ఉన్నటువంటి రేడియేషన్ నీళ్ళలోకి వెళ్తుంది. ఆ రేడియేషన్తో ఉన్నటువంటి నీళ్లు కంటామినేట్ అయిపోతాయి. మేమేమో ఇప్పుడు ఆ నీళ్ళనే కదా శుద్ధి చేసుకు తాగేది, ఇప్పుడు అవి తాగితే మా జీవితాలు ఏమైపోతాయి, మొత్తం ఇక తాగు నీళ్లు లేనటువంటి పరిస్థితి సృష్టిస్తున్నారు. దాడులు ఆపండి, అణుక్షేత్రానికి సంబంధించి స్పష్టతనివ్వండి అని చెప్పి అమెరికా ఇజ్రాయెల్ని ఖతార్ అడుగుతోంది.